హాఫ్ అన్ అవర్ దాకా ఉండేది వార్తలు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వార్తలు ఎట్లా సేకరిస్తారు. అచ్చా. మనకి పీటీఐ, యుఎన్ఐ అని 2 సంస్థలు ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ జరుగుతున్న వార్తలైనా యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, టిక్కర్ అంటారు, టెలి ప్రింటర్. దాంట్లో అవి ఇస్తూ ఉంటాయి. ఆ వచ్చినవి తీసి ఎడిటర్ చేతికి ఇస్తారు. మాకు అప్పుడు ఎడిటర్ కూడా లేరు, ఒక ప్రొడ్యూసర్ ఎడిటర్గా చేసేవాళ్ళు. వాటిని ఇంగ్లీష్లో ఉంటుంది, అవి ట్రాన్స్లేట్ చేస్తారు. ఆ ట్రాన్స్లేషన్కి పెద్ద పెద్ద వాళ్ళని పిలిచేవాళ్ళు. ఎవరు? వరదాచారి గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్. ఆయన ఇటీవలే పరమపదించారు, దాదాపు 80 ఏళ్ళు బతికి. పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి, పన్యాల రంగనాథరావు, తర్వాత దామోదర స్వామి, రామానాయుడు, తర్వాత ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఎండీగా ఉన్న రాధాకృష్ణ గారు, వేమూరి రాధాకృష్ణ గారు, వేమూరి వెంకటరమణ, తర్వాత ప్రభాకర్ గారు. ఇలా అంటే ఇవాళ పేరు పొందినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఆ రోజు వచ్చి రాసి పెట్టేవాళ్ళు. ఇంకోటి, మీరు న్యూస్ చెప్తున్నప్పుడు పొరపాటు జరిగింది, ఎప్పుడైనా తప్పు చెప్పారా? జరిగినట్టుగా అలా లేదు. అంటే ఇప్పుడు చాలా చెప్తున్నారు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఒక మనిషి చనిపోయి ప్రతి హాస్పిటల్లో ఉన్నా కూడా వాడు చనిపోయాడని చెప్పేస్తున్నారు రేటింగ్స్ కోసం. వేరుమాధవ్ చాలాసార్లు చంపేశారు, పాపం అన్యాయంగా చంపేశారు. ఆ టైప్లో ఏమన్నా అప్పట్లో అట్లా కాలేదు. కానీ ఒకసారి ఒక చిన్న గమ్మత్తు జరిగింది. ఎట్లా సార్? ఏంటంటే, మీకు టెలిప్రాంప్టర్ లేదన్నా కదా, లేదు. మేము ఇప్పుడు మాట వరుసకి ఇవాళ న్యూస్లో 5-6 ఐటమ్స్ ఉంటాయి, నాకు ఇచ్చేస్తారు. అన్నీ అంటే చేతితో టైప్ అయ్యి వస్తాయి. మధ్య మధ్యలో ఏంటంటే అప్పటికప్పుడు వచ్చిన వార్త ఉంటుంది, అది నాకు అందిస్తారు. అది ఎవరు అందిస్తారు? ఫ్లోర్ మేనేజర్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన పక్కనే ఉంటాడు. ఆయన తెచ్చిస్తాడు. ఇస్తే నేను ఇప్పుడే అందిన వార్త అది స్టైల్గా తీసుకుని చదివేవాడిని. అది 1 సెంటెన్స్ 2 సెంటెన్స్లు. ఒకరోజు ఏమైందంటే, మాకు అమరుల్లా అని ఒక ఆయన ఉండేవాడు. పాపం తను కూడా లేడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు. తనకి తెలుగు రాదు. నేను బులెటిన్ చదువుతున్నాను, మధ్యలో ఒక ఐటెం వచ్చింది, అది ఇచ్చాడు. ఆ ఐటెం టైప్ అయ్యి ఉంది. గమ్మత్ ఏంటంటే, అసలు చదవలసిన ఐటము దానికి వెనకాల వైపు రాసి ఇచ్చారు. మనవాడు చూసుకోలేదు. అది నాకు ఇట్లా ఇచ్చాడు, నేను అటు చూపలేదు, ఇటే చూసి. ఆ ఐటెం ఆల్రెడీ నేను చదివాను. అదేంటి, మన జూ పార్క్లో ఒక అరుదైన జంతువు చనిపోయింది. నేను అంతకుముందు చదివాను. నేను ఇప్పుడే అందిన వార్త అని మళ్ళీ చదివా. నాకు కూడా డౌట్ వచ్చింది, ఇప్పుడే చదివా కదా. సరే, నేను ఆలోచించే టైం కూడా ఉండదు, లైవ్ చదివేశాను, పక్కన పెట్టాను. అది పక్కన పెట్టంగానే ఆయన జూ డైరెక్టర్ మా డైరెక్టర్కి ఫోన్ చేశారు. సార్, మీ ఛాన్సరు మా జంతువుని 2 సార్లు చంపేశాడు సార్. ఎట్లా? ఆయన ఫోన్ చేశారు పైన, ఏంటిది ఎట్లా చూడండి. అసలు జరిగింది ఏంటంటే, ఆ కాగితం వెనకాల హ్యాండ్ రైటింగ్తో రాశారు. మన వాళ్ళకి తెలుగు రాదు, తెలియదు. తర్వాత చూశారు, అప్పటికి బులెటిన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే, అప్పుడు ఒక 5 నిమిషాలు ఉర్దూ బులెటిన్ ఉండేది. వచ్చిన ఐటమ్ ఏంటి, నందమూరి తారక రామారావు గారి సతీమణి శ్రీమతి బసవతారక గారు చనిపోయారు. ఆ ఐటెం రాలేదు, ఉర్దూలో రాశారు. వేసి తర్వాత వేరేగా స్పెషల్గా ఐటెం ఇచ్చి ప్రత్యేకమైన వార్త అని చెప్పారా? ఇప్పుడే అందిన వార్త. అట్లా అదొక్కటి అంటే నేను ఎప్పటికీ మర్చిపోలేనంత గుర్తుండిపోయింది. ఇప్పుడు జరుగుతున్న పొరపాట్ల గురించి మీ అభిప్రాయం సార్? తొందరపాటు. ఇప్పుడు ఏంటంటే, పోటీ ఎక్కువైంది సత్యన. మీరు చెప్పే లోపల నేను చెప్పేయాలి అంతే. ఏం చెప్తున్నాము, చెప్తున్నది కరెక్టేనా, అది చూసుకునే ఓపిక లేదు, చెప్పేస్తున్నాం అంతే.